ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేయండి రా. ప్లీజ్ రా, కమాన్ కమాన్, ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేయండి. అరే రే, త్వరగా త్వరగా త్వరగా. దేవుడా, అమ్మయ్యా. ఏంటి 3 minutes చూపిస్తోంది? అన్నా ఎక్కడున్నారన్నా? మేడం, నా బైక్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మీరు వేరే బైక్ బుక్ చేసుకొని వెళ్ళండి. అయ్యో, టైం అయిపోతుంది. మేడం ర్యాపిడో? అవునండి మేడం, ఓటీపీ 4166. కూర్చోండి మేడం. కొంచెం త్వరగా పదండి. భయ్యా, కొంచెం త్వరగా పోతండి భయ్యా. సరే మేడం. ఏమైందన్నా? బండి స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యో, స్టార్ట్ అవ్వట్లేదు మేడం. దేవుడా, డబ్బులు కూడా అక్కర్లేదు మేడం. వేరే బైక్ బుక్ చేసుకుని వెళ్ళండి మేడం. సారీ మేడం. దేవుడా, ఇప్పుడు ఎలా? ఎవరికి చేయాలి? అజయ్, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. ఇది ఎందుకు చేస్తుంది? రేకప్ చెప్పి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నేను ఎందుకు లిఫ్ట్ చేస్తాను? కట్ చేశాడేంటి? అబ్బా, ఫోన్ లిఫ్ట్ చేయరా త్వరగా. ఫోన్ లిఫ్ట్ చేయరా. హలో అజయ్, నాన్నకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. నా బైక్ ఆగిపోయింది. అర్జెంటుగా డబ్బులు తీసుకొస్తేనే ఆపరేషన్ చేస్తా అంటున్నారు. నేను అర్జెంటుగా హాస్పిటల్కి పోవాలి. నాన్నకు ఆపరేషన్ చేయించాలి. ర్యాపిడో బుక్ చేస్తుంటే ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు అజయ్. ప్లీజ్ అజయ్, నన్ను కొంచెం హాస్పిటల్లో డ్రాప్ చేయవా? ప్లీజ్ అజయ్. ఆల్రెడీ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ నిన్ను కలవడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను వదిలేసి. ప్లీజ్ అజయ్, జరిగినది మనసులో పెట్టుకోకు. మా నాన్నను కాపాడుకోవాలి. ఫ్రెండ్గా కాకపోయినా సాటి మనిషిగా అయినా హెల్ప్ చేయ అజయ్. ప్లీజ్ అజయ్, ప్లీజ్. సరే వస్తున్నా. ఎక్కడున్నా? భద్రానగర్. థ్యాంక్ యూ అజయ్. ఏ హాస్పిటల్? సరే ఎక్కు. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. టైం లేదు, నాన్నను కాపాడుకోవాలి. ప్లీజ్ అన్నయ్య. ఏంటే కాపాడేది? వాడు చస్తేనే కదా మాకు ఆస్తి వచ్చేది. మా నాన్న ఆస్తంతా తగలబెట్టేసి మాకు చెప్ప మిగిలించాడు. ఇప్పుడు మీ నాన్న చస్తేనేగా మాకు ఆస్తి వచ్చేది. మీకు ఆస్తే కావాలనుకుంటే నాన్న ఆపరేషన్ తర్వాత నేనే దగ్గరుండి ఆస్తంతా మీ పేరు మీద రాయిస్తానన్నయ్య.
ప్లీజ్ అన్నయ్య, అడ్డు తప్పుకోండి, నన్ను వెళ్ళనివ్వండి అన్నయ్య. ఏంటే తప్పుకునేది? ఆపరేషన్ తర్వాత ఆస్తి రాసిస్తామని గ్యారంటీ ఏంటి? ఇవ్వవే బ్యాగ్. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. వద్దు. ఇవ్వవే, ఇవ్వవే. అన్నయ్య, ఇవ్వవే. అన్నయ్య, ఆ బ్యాగ్ ప్లీజ్ ఇవ్వవే. అన్నయ్య, వదిలేయండి. ఎవడ్రా నువ్వు? నువ్వెవట్రా? ఏయ్! ఇంకొకసారి అమ్మాయి మీద అతి వేషాలేస్తే తాట తీసేస్తా. ఆపరేషన్ అయిందా? అయిపోయింది. ఇక బయలుదేరనా? థ్యాంక్స్ అజయ్. ఇట్స్ ఓకే. జాగ్రత్త. ఇప్పుడు ఓకే కదా నాన్న? పర్లేదమ్మా, బానే ఉంది ఇప్పుడు. ఉండండి నాన్న, జ్యూస్ తీసుకొస్తాను. అలాగే. ఏంటమ్మా, మీ అన్నయ్యలతో ఏదో గొడవపడ్డావంట? మీకు ఆపరేషన్ జరగకుండా ఆపాలనుకున్నారు నాన్న. నీ చావును కోరుకున్నారు. మరి ఎలా వచ్చావు? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేశాడు నాన్న. ఎక్స్ బాయ్ ఫ్రెండా? మీరెందుకు విడిపోయారా? వ్యాలంటైన్స్ డే రోజు నేను చెప్పిన టైంకి రాలేదు నాన్న. మా ఫ్రెండ్స్ ముందు నేను చాలా ఫూల్ అయిపోయాను. తను నాకు సెట్ అవ్వడని బ్రేకప్ చెప్పి పంపించేశాను. ఒకసారి అబ్బాయిని పిలిపించమ్మా, థ్యాంక్స్ చెప్పాలి. నాన్నా. నువ్వు పిలిపించమ్మా, చెప్తాను. వెళ్ళి ఫోన్ చేయమ్మా. సరే. అంకుల్. రా బాబు, కూర్చో. పర్లేదు అంకుల్. చాలా థ్యాంక్స్ బాబు, మా అమ్మాయికి హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే అంకుల్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. బాబు ఒక్క నిమిషం. చెప్పండి అంకుల్. నీకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి బాబు. ఆ 14వ తారీఖున యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడినప్పుడు ఎవరూ పట్టించుకోకపోతే సమయానికి దేవుళ్లా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి నా ప్రాణాలు కాపాడావు. అంటే? అవునమ్మా, ఆ రోజు నన్ను కాపాడడానికి వచ్చే నిన్ను కలవడం లేట్ అయింది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు కాబట్టి. అప్పటికీ నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. నువ్వే నన్ను అవాయిడ్ చేశావు. సారీ అజయ్, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. బాబు, నీకు మళ్ళీ ఇంకో థ్యాంక్స్ చెప్పాలి.
అయ్యో అంకుల్ మళ్ళీనా? ఇదిగో దీన్ని లైఫ్ లాంగ్ భరించబోతున్నందుకు నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి. నాన్న అదేంటి నాగేశ్వరరావు జమునలాగా చేతులు చేసుకున్నారంటే రష్మిక విజయ్ దేవరకొండ లాగా నేను చెప్పను, మీరే చూసుకోండి. ఐ లవ్ యూ అజయ్. లవ్ యూ టూ బేబీ.